హాయ్ మేడం. హాయ్. మీ పేరు? రేణుక. రేణుక గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తను ఓన్ గా ఆడతాడు, స్ట్రాంగ్ గా ఉంటాడు, అన్ని దాంట్లో తనది బాగా అనిపిస్తుంది. నిఖిల్ ని ఎవరైనా ఊరికనే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనము, చూస్తున్న దాని ప్రకారంగా ఇంతకు ముందు సోనియా, ఇప్పుడు యష్మి, అట్లా అట్లా చూసుకున్నట్టయితే మనము ఊరికనే నిఖిల్ ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాడంటారా? అవుతాడు, కాకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు తర్వాతకి మళ్ళీ గేమ్ పరంగా అలా ఏమన్నా వచ్చిందంటే తన ఓన్ గేమే ఆడుతుంటాడు. ఓకే. సో గేమ్స్ పరంగా కానీ టాస్క్ల పరంగా కానీ కంపేర్ చేస్తే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి చేంజ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ప్రతి సీజన్ లో ఒక్కొక్క ప్లేయర్ స్ట్రాంగ్ గానే ఉన్నారు, కాకపోతే ఈ సీజన్ లో అంటే నిఖిల్, పృథ్వీ కొంచెం వెనక ముంచడం కూడా గట్టిగా ఇచ్చేస్తున్నారు. ఓకే. సో ఈసారి మనం చూసుకున్న దాంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోనే లైట్ గా బయటికి వెళ్ళిపోతున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది అట్లా? అంటే ఏంటంటే ఇంతకుముందుకు వాళ్ళు గేమ్ ఆడే వచ్చారు కాబట్టి మేబీ దాని వల్ల వీళ్ళకి కొంచెం ఛాన్స్ రావాలి అన్న వేలో అవుతున్నారేమో అన్నట్టుగా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పరంగా చూసుకున్నట్టయితే మనము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు స్ట్రాంగ్ అనిపించే కంటెస్టెంట్ ఎవరు? నాకు స్ట్రాంగ్ గా అనిపించేది తన పేరేముంది, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు ఎంటర్టైన్ అవుతున్నారా, అవ్వలేకపోతున్నారా? అవుతున్నాం. టేస్టింగ్ తేజ వాళ్ళ ఇట్లా అవుతున్నాం. అంటే నిన్న నామినేషన్స్ చూసారు కదా, నామినేషన్స్ పాయింట్స్ ఎలా అనిపించాయి మీకు? ఇంకా ఒక్కొక్కటి కొన్ని సిల్లీగా ఉన్నాయి, కొన్ని ఏమో స్ట్రాంగ్ గా అనిపించాయి. వాళ్ళ గేమ్ ను బట్టేసే కదా వాళ్ళు ఇచ్చింది. అంటే నామినేషన్స్ లో టేస్టీ తేజాని రాంగ్ గా నిఖిల్ నామినేట్ చేశాడు అనిపిస్తుంది అంటున్నారు. అంటే యష్మి కూడా రాంగ్ చేసింది అండ్ టేస్టీ తేజ కూడా చేశాడు, మరి యష్మిని చేయకుండా ఓన్లీ టేస్టీ తేజాని చేయడం అనేది కరెక్ట్ అంటారా? కాదు, ఆ విషయంలో అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్. ఫైనల్ గా యష్మి యాక్సెప్ట్ చేసింది కదా తను తప్పు చేసింది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళంతే అప్పుడు ఇస్తున్నారు, తర్వాతకి రియలైజ్ అవుతున్నారు. కాకపోతే దానివల్ల ఏంటంటే నామినేషన్ వచ్చేస్తున్నారు, జనాలు ఎలా తీసుకుంటారు అనేది మనకు తెలియదు, అందువల్ల చెప్పలేము ఇంకా ఆ విషయం. గంగవ్వ అనేది సెల్ఫ్ నామినేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళతో పాటు చూసుకుంటే తిని గంగవ్వ అంటే ఇప్పుడు పేరు కోసం అన్నట్టుగా తన్ని ఎక్కువ చేస్తున్నాము. గేమ్ పరంగా కూడా కొన్ని చూసుకోవాలి కదా, వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి ముందుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్ లో కొంతమంది అలా ఆలోచిస్తున్నాం. హరితేజ ఫెయిర్ నామినేషన్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఏం చెప్తారు? ఫేరే అనుకుంటాం కొన్ని విషయాల్లో. ఓకే. టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పృథ్వీ, నిఖిల్, మేమైతే వాళ్ళిద్దరైతే గట్టిగానే అనుకుంటున్నాము. తర్వాత ముగ్గురు ఆప్షన్స్ లో ఇంకా ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అదైతే లాస్ట్ వరకు చెప్పలేము. ఓకే. అయితే ఇక్కడ పృథ్వీ అగ్రెసివ్ అవుతున్నారు కదా, దాని వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉండదు. సో ఫైనల్ గా ఈసారి విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్. థ్యాంక్ యూ.